తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మరి రాష్ట్రంలో మంత్రివర్గంలో కొనసాగుతున్న మంత్రులందరికీ మరి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల అధినేతలకు ఈ రాష్ట్రంలో చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులందరికీ మరియు ఏదైతే ప్రభుత్వ సలహాదారులకు పార్టీల మేధావులకు అందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. విషయం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఉన్నది. ఈ యొక్క నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. రద్దు చేసి మాకు సైతం మే 31, 1995 తర్వాత ఇద్దరు మించి పిల్లలు కలిగిన ఏదో రాజకీయ పార్టీల జెండాలు మోస్తూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీ పట్ల, పార్టీ అధినేతల పట్ల, పార్టీ నాయకుల పట్ల విశ్వాసం విధేయతతో పార్టీ పనులు చేసే వారికి గ్రామీణ ప్రాంత ఎన్నికలలో పోటీ చేసే సౌభాగ్యం ఈ యొక్క చట్టం, గ్రామీణ ప్రాంత చట్టం 21/3 సెక్షన్ 1995 చట్టాన్ని గ్రామీణ ప్రాంత ఎన్నికల్లో ఇద్దరికి నుంచి పిల్లలు కలిగే వారికి పోటీ చేసే విధంగా ఈ చట్టాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జనాభా నియంత్రణ కొరకు అప్పటి 1995 నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనాభా నియంత్రణ కొరకు తెచ్చిన ఈ యొక్క చట్టాన్ని ఏదైతే 30 సంవత్సరాలు అయింది, కాలక్రమేణా ఆనాటికి ఈనాటికి పరిస్థితులు ఏదైతే భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే దేశ రాష్ట్ర జనాభా తగ్గుతూ జనాభా గ్రోత్ తగ్గడం వల్ల, జనసాంద్రత తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో ఏదైతే ఉత్పాదకత తగ్గి పెను ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉందని చెప్పి 2019లో నాటి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పట్టణ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనను రద్దు చేయడం జరిగింది. ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన. అదేవిధంగా 2024 నాడు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒకే విడతలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతుందో దాన్ని తొలగించి జనాలను, అంటే పిల్లలను కనండి అని హితబోధ చేస్తూ దేశ విదేశాల్లో తిరుగుతూ పిల్లల్లో జనసాంద్రత తగ్గుతుందని చెప్పి పిల్లలను కనండి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే కాకుండా వివిధ రాష్ట్రాలలో అపర మేధావులైన ఈ జనాభా పైన జనాభా సెన్సెక్షన్ కూడా జనాభా తగ్గుతున్నది, జాగ్రత్త పడండి, పిల్లలను కనండి. నేటి యువత పిల్లలు కనడంలో దూరం అవుతున్నారు, పెళ్లి చేసుకోవడంలో దూరం అవుతున్నారు, సాంపర్క జీవితాన్ని కూడా దూరం అవుతున్నారు. అట్లా కావద్దు, రేపు మనకు పెను ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందని ఇవాళ ఎలక్ట్రానిక్ ప్రింట్ మాధ్యమాలు బాటంగా చెప్తున్న క్రమంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు పిల్లల నిబంధన గ్రామీణ ప్రాంతంలో ఉండడం అనేది సబబు కాదు. కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను గత 5-6 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్గం మొత్తానికి, సీతక్కతో పాటు మంత్రివర్గం మొత్తానికి, మరి సిఎస్ గారికి హైకోర్టులో కూడా ఇంక్లూడ్ అయ్యి ఈ యొక్క జీవోను రద్దు చేయాలని చెప్పి దీక్షలు, అనేక ప్రెస్ మీట్లు, అనేక కార్యక్రమాలు మా ఇంటి వద్ద కూడా 3 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేసిన చరిత్ర ఈ యొక్క జీవోను రద్దు చేయాలని. ఎందుకంటే గత 6-7 నెలల కింద అన్ని టీవీలలో, అన్ని పేపర్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా శాసన మండలిలో మాట్లాడి ఈ జీవో ఎత్తేసే ప్రయత్నం చేస్తాం అని చెప్పడం జరిగింది. సీతక్క గారు కూడా జనసాంద్రత తగ్గుతుంది కనుక ఈ యొక్క జీవోను ఎత్తేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను అనేక మంత్రులను కలిసిన సందర్భాలలో ఈ జీవో తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పిసిసి అధ్యక్షులు వారు కూడా ఈ జీవోను తీసేస్తామని చెప్పడం జరిగింది. వివిధ పార్టీల అధ్యక్షులను కూడా కలవడం జరిగింది. వారు కూడా ఈ జీవోను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అనివార్య కారణాలు ఏమైనా దురదృష్టవశాత్తు మొన్న 9వ తారీఖు నాడు ఇచ్చిన ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్లో మా యొక్క ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తకపోవడంతో ఇవాళ ప్రతి గ్రామంలో దాదాపు 10 నుంచి 20 మంది ఈ ఆశావాహులు ఉన్నారు. ఈ ఆశావాహులంతా ఈ యొక్క నిబంధనను తొలగించాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోళం పెట్టి, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను తీసి మాకు రాజకీయ సౌభాగ్యం కల్పించాలని ఎక్కడికక్కడ వినతి పత్రాలు ఇస్తూ ఎక్కడికెక్కడ కార్యక్రమాలు చేసేందుకు పూనుకొని ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఈ విధంగా ఒక లేఖ ఇస్తూ మీ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధికి ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయమని ఈ విధంగా నేను లేఖ, ఇప్పుడు నా వీడియోతో పాటు ఈ లేఖను మీకు PDF పంపిస్తా. ఈ లేఖకు మీ యొక్క ప్రజాప్రతినిధి పాల్గొనే ఆ గ్రామ ప్రజాప్రతినిధి, ప్రాంత ప్రజాప్రతినిధి మరియు అక్కడ ఉండే నాయకులకు మీరు ఈ లేఖలు ఇచ్చి, సార్ మాకు
ఇద్దరికి మించి పిల్లలు కలిగినందుకు మీరు రాజకీయ నెపోసుకులమైన కనుక ఈ జీవోను రద్దు చేయమని మీరంతా ఎక్కడికక్కడ రిప్రజెంటేషన్ ఇస్తూ త్వరలోనే హైదరాబాద్లో ఒక మంచి కార్యాచరణ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రులను, గౌరవ పిసిసి అధ్యక్షులను మరియు రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీల అధ్యక్ష కార్యదర్శులను మరియు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో శాసన మండలిలో వ్యవహరిస్తున్న వారందరికీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా కలిసి వారికి వినతి పత్రం ఇవ్వాలి. కనుక నేటి నుంచి నా వీడియో విన్న నాటి నుంచి ఎక్కడికక్కడ స్పందించి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇస్తే రేపు జరగబోయే 16వ తారీఖు నాటి ఏదైతే కేబినెట్ సమావేశంలో మన జీవో తొలగించే ఆస్కారం ఉంటుంది. కనుక స్పందించాలి. నాతో ఇద్దరికి మించి పిల్లలు కలిగిన సోదర సోదరిమణులారా ఇప్పటికైనా మేలుకోవాలి. జై హింద్, జై తెలంగాణ.